ఎక్సైజ్ శాఖపై విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతోంది. ఎక్సైజ్ శాఖపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదు అందిన నేపథ్యంలో అధికారులు దర్యాప్తు చేపట్టారు. 2017 నుంచి 2022 సమయంలో భారీ అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఓ ఐఏఎస్ అధికారి పాత్రపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే 15 మంది అధికారుల చిట్టా విజిలెన్స్ చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎక్సైజ్ శాఖపై విజిలెన్స్ దర్యాప్తు కొనసాగుతుంది. ఎక్సైజ్ శాఖపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందిన నేపథ్యంలో అధికారులు దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఎక్సైజ్ శాఖపై తెలంగాణ దర్యాప్తు వేగవంతం చేసిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన ఏదైతే 2017 నుండి 2022 వరకు జరిగిన ఎక్సైజ్ శాఖలో ఏదైతే అవకతవకలపై కూడా వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఈరోజు అంటే దాదాపు దీనికి సంబంధించిన ఏదైతే 17-22 మధ్య జరిగిన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, అదేవిధంగా దీనికి సంబంధించి అంశాలపై కూడా సీరియస్ గా ఫోకస్ పెట్టిందని చెప్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఏదైతే 10 మంది ఇప్పటికే అధికారులు, అదేవిధంగా అప్పటి ఐఏఎస్ అధికారి మీదుగా అభియోగాలు మోటినని చెప్పాలి. అదే మొత్తంగా దానికి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించి కూడా 13 ఎకరాల గిఫ్ట్ కూడా ఇచ్చారని కూడా ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే విచారణకు ఆదేశించింది. 2-3 రోజులు ప్రభుత్వానికి సంబంధించి ఒక నివేదికను అయితే విజిలెన్స్ అధికారులు అయితే అందజేయాలని చెప్పాలి. మొత్తంగా ఎస్ఐ శాఖలో అధికారుల అభివృద్ధిపై విజిలెన్స్ శాఖతో పాటు ఏసీబీ దృష్టి సారించిందని చెప్పాలి. దీనికి సంబంధించి అందిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ శాఖ అదేవిధంగా ఎక్సైజ్ శాఖ అధికారులు అందరి చిత్తాలు రూపొందించే పనిలో పడ్డారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా 2017 నుండి 2022 వరకు జరిగిన అవినీతిపై 2 శాఖలు నజరు పెట్టాయి. అందులో భాగంగానే ఈ 5 ఏళ్ల కాలంలో 10 మంది అధికారులు చేసిన అవినీతికి సంబంధించిన అంశాలపై ఉన్నత స్థాయి నివేదిక, అదేవిధంగా విజిలెన్స్ శాఖ తయారు చేసినట్టుగా సమాచారం. ఈ నివేదికను 2 రోజుల్లో ప్రభుత్వానికి అందజేయడానికి జరుగుతుంది. మొత్తంగా దీంట్లో మరిన్ని కోణాల్లో కూడా దీనికి సంబంధించి అయితే విచారణ చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైందని చెప్పొచ్చు. శిరీష. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.